Welcome to our channel Uma Arjun Vlogs. శ్రావణ మంగళ గౌరీ వ్రతం చెయ్యలేని వారు గౌరీదేవి అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో అమ్మని ఎలా పూజించాలో సులభమైన పద్ధతిలో వివరిస్తాను. శ్రావణ మాసంలో ఆడవారిని అనుగ్రహించటం కోసం సాక్షాత్తు ఆ గౌరీదేవి ఈ మాసంలో భూమిపై సంచారం చేస్తారు. గౌరీదేవి అనుగ్రహం ఉంటే ఆడవారు సుమంగలిగా సౌభాగ్యంగా ఉంటారు. దాని అర్థం అమ్మ మీ భర్త ప్రాణాన్ని ఎల్లవేళలా రక్షిస్తారు అని. ఎంతలా అంటే శివుడు ఒక అబ్బాయికి 16వ ఏట చనిపోతాడు అని శాపాన్ని ఇస్తారు. కానీ అతని భార్య గౌరీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మపై ఎంతో భక్తితో ఉంటుంది. సాక్షాత్తు ఆ గౌరీదేవి భర్త అయిన ఆ పరమశివుడే శాపాన్ని విధించినా గౌరమ్మ ఆ భక్తురాలి భర్తని కాపాడి సుమంగలిగా ఉండేలా చూసుకుంటుంది. గౌరీదేవి వ్రతాన్ని కానీ పూజని కానీ ఆచరించిన వారి కుటుంబాన్ని అమ్మ తన గొడుగు కింద పెట్టి రక్షిస్తారు. ఈ పూజ శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలోనూ చేసుకోవచ్చు. అన్నీ కుదరకపోతే ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు చేసుకోవచ్చు. కనీసం అమ్మ అనుగ్రహం కోసం ఒక్క వారమైనా ఖచ్చితంగా చేయండి. అమ్మ అనుగ్రహం ఉంటే గౌరమ్మ మీతో నెక్స్ట్ ఇయర్ వ్రతం కూడా చేయించుకుంటుంది. ఇది నార్మల్ పూజే కాబట్టి ఉపవాసాలు, బ్రహ్మచర్యం, నేలపై పడుకోవటం లాంటివి ఏమీ ఉండవు. మీకు కుదిరితే చేసుకోవచ్చు, ఇబ్బందేం లేదు. ఈ పూజకి పీఠం పెట్టి అయినా చేసుకోవచ్చు, లేదా మీ పూజ గదిలో కూడా చేసుకోవచ్చు. ముందుగా శివపార్వతుల పటాన్ని పెట్టుకోవాలి. తరువాత అన్ని ఇళ్లల్లో గౌరీదేవి, వినాయకుడు విగ్రహం ఉంటుంది. ఇది కూడా పెట్టండి. ఇది లేనివారు అందంగా మన చేత్తో పసుపు గౌరమ్మని చేసుకుని పెట్టుకోండి. మీ ఇంట్లో శివలింగం ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. శివపార్వతులు ఆది దంపతులు కదా, శివయ్యను అమ్మను కలిపి పూజిస్తే ఎంతో బాగుంటుంది, మంచిది కూడా. ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ మొదలు పెడదాం. దీపాన్ని వెలిగించి బొట్లు పెట్టి అక్షింతలు వేయండి. శుక్లాంబరధరం శ్లోకంతో స్టార్ట్ చేయాలండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తరువాత సంకల్పం చేసుకోవాలి. పుష్పం, అక్షింతలు చేతిలోకి తీసుకుని ఈ విధంగా స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా సంకల్పం చేసుకోవాలి. చదవటం కష్టం అనుకుంటే అమ్మ నీ వ్రతాన్ని చేసుకోవాలి అని ఉన్నా చేసుకోవడం కుదరడం లేదు తల్లి. నీ అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లోనూ నీ పూజ అయినా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏ ఆటంకాలు లేకుండా నీ పూజ చేసుకునేలా చూడు తల్లి అనుకోండి. సుమంగలిగా ఉండేలా ఆశీర్వదించి నా కుటుంబాన్ని నీ గొడుగు కింద పెట్టి రక్షించమ్మా అని కోరుకోండి. పుష్పం, అక్షింతలు అమ్మవారిపై వేయండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మంగళ గౌరీ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయ అభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం అఖండ సౌమంగళ్య సిద్ధ్యర్థం శ్రీ మంగళ గౌరీ దేవతాం ఉద్దిశ్య యావచ్చక్తి జాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. పుష్పం, అక్షింతలు అమ్మవారిపై వేయండి. అనంతరం గణపతికి పూజ ప్రారంభిద్దాం. ఇక్కడ గణపతికి షోడశోపచార పూజ చేసుకునేవారు చేసుకోవచ్చండి. లేదంటే గణపతికి అక్షింతలు సమర్పిస్తూ మీకు వచ్చిన గణపతి శ్లోకాలు చెప్పి అక్షింతలు మీపైన, కుటుంబంలో వారిపైన వేసుకోండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు మంగళ గౌరీ పూజ స్టార్ట్ చేద్దాం.
గౌరీదేవికి షోడశోపచార పూజ చేసుకుందాం. మొదటిగా ధ్యానం. శ్రీమంగళ గౌరీ దేవతాయై నమః ధ్యాయామి. అమ్మవారు మన ఇంటికి వస్తున్నట్టుగా ధ్యానించి కొన్ని అక్షింతలు అమ్మవారిపై వేయండి. ఆవాహనం. శ్రీమంగళ గౌరీ దేవతాయై నమః ఆవాహయామి. మీరు అందంగా చేసి పెట్టుకున్న పసుపు గౌరమ్మలోకి అమ్మవారు ఆవాహనం అయినట్టుగా భావించి అక్షింతలు వేయండి. తరువాత ఆసనం. శ్రీమంగళ గౌరీ దేవతాయై నమః ఆసనం సమర్పయామి. మన ఇంటికి వచ్చిన అమ్మవారికి సువర్ణరత్న ఖచిత సింహాసనాన్ని వేసి అమ్మని కూర్చోపెడుతున్నట్టుగా భావించి అక్షింతలు వేయండి. పాద్యం. శ్రీమంగళ గౌరీ దేవతాయై నమః పాదయోపాద్యం సమర్పయామి. అమ్మవారి కాలు కడుగుతున్నట్టుగా భావించి అమ్మవారికి నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం ఆర్జ్యం. శ్రీమంగళ గౌరీ దేవతాయై నమః హస్తయో ఆర్జ్యం సమర్పయామి. అమ్మవారి చేతులు కడుగుతున్నట్టుగా భావించి నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. ఆచమనం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః ఆచమనం సమర్పయామి. అమ్మవారికి తాగడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావించి నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం స్నానం. శ్రీమంగళ గౌరీ దేవతాయై నమః స్నానం సమర్పయామి. అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా భావించి నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం వస్త్రం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి చీర జాకెట్టు పెట్టండి, లేదంటే కాటన్ పై పసుపు కుంకుమ రాసి సమర్పించండి. తరువాత ఉపచారం యజ్ఞోపవీతం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మకి ఈ విధంగా యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. గంధం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః గంధం ధారయామి. హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. అమ్మవారికి గంధం సమర్పించి కుంకుమ పెట్టి మీ దగ్గర ఉన్న ఏదైనా సువాసన వచ్చే ద్రవ్యాన్ని అమ్మవారికి సమర్పించండి. తరువాత ఉపచారం అక్షింతలు. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి అక్షింతలు సమర్పించండి. తరువాత పుష్పం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః పుష్పాన్ని సమర్పయామి. అమ్మవారికి పుష్పాలు సమర్పించండి. ఇక్కడ మంగళగౌరి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మకి అక్షింతలు కానీ పూలు కానీ కుంకుమ కానీ సమర్పించండి. తరువాత శివయ్యకు నేను ఇక్కడ శ్లోకాల రూపంలో రుద్రం చేసుకున్నానండి. మీకు రుద్రం తెలియకపోతే అరుణాచల శివ అరుణాచల శివ అని 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. అరుణాచల శివ అని ఒక్కసారి జపిస్తే ఓం నమః శివాయ అని 1000 సార్లు జపించిన ఫలితం వస్తుంది అని స్కంద పురాణంలో చెప్పారు. కాబట్టి వీలైనన్న సార్లు అరుణాచల శివ అనుకుని స్వామికి విభూదిని కానీ బిల్వపత్రాలను కానీ సమర్పించండి. ఇవేమీ మీ దగ్గర లేకపోతే ఉత్త నీటితో స్వామికి మనస్ఫూర్తిగా అభిషేకం చేసినా ఆ శివయ్య పొంగిపోతారు. మీ దగ్గర అసలు శివలింగమే లేకపోతే మీ దగ్గర ఉన్న శివయ్య ఫోటోకి అభిషేకం చేస్తున్నట్టుగా మనసులో భావించి ఏదైనా ప్లేట్లో ఆ నీటిని వదిలేయండి. తరువాత ఉపచారం ధూపం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః ధూపమాగ్రాపయామి. అమ్మవారికి ధూపాన్ని ఇవ్వండి. తరువాత దీపం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః దీపం దర్శయామి. అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ గంటను కొట్టండి. తరువాత నైవేద్యం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి. నైవేద్యంగా పులిహార, పూర్ణం బూరెలు, పొంగలి లాంటివి పెట్టుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం పెట్టాక తాగడానికి నీళ్లను ఇవ్వండి. తరువాత ఉపచారం తాంబూలం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. తరువాత ఉపచారం నీరాజనం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః కర్పూర నీరాజనం దర్శయామి. అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని ఇవ్వండి. తరువాత ఉపచారం మంత్రపుష్పం నమస్కారం. శ్రీమంగళ గౌరీ దేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకుని పుష్పాన్ని సమర్పించండి.
శ్రీమంగళగౌరీ దేవతాయై నమః. ఛత్రచామర గీత నృత్యాందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. ఇక్కడ అమ్మ కోసం మీకు వచ్చిన దేవుడికి సంబంధించిన సాంగ్స్ పాడండి, డ్యాన్స్ కూడా వేయొచ్చు. మీ దగ్గర ఛత్రం లేకపోతే తమలపాకులతో అమ్మవారికి విసరండి. తరువాత క్షమాపణ ప్రార్థన. మనం ఈ పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని మనస్ఫూర్తిగా అమ్మని అడగండి. తరువాత అమ్మకి మంగళహారతిని ఇవ్వాలి. కర్పూరం వెలిగించి అమ్మకి హారతి ఇస్తూ మీకు వచ్చిన మంగళహారతి పాట అమ్మ కోసం ఖచ్చితంగా పాడండి. ఇంతటితో పూజ ముగిసినట్టే అండి. కుదిరితే ఎవరైనా ముత్తైదువుని సాక్షాత్తు ఆ గౌరమ్మగా భావించి కాళ్ళకి పసుపు రాసి గంధం కుంకుమ పెట్టి తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.